think some part of it is Prabhupada's purport, others might be devotees. As I ఇక్కడ చదివిన దాంట్లో కొద్ది వరకు భాష్యంలో ప్రభుపాద్ అయి ఉంటుంది, మిగతాది వేరే భక్తులదై ఉంటుంది know. So తెలిసినంత వరకు. anyway, I rather get into what Mahabhagavad Prabhupada said. We don't know about Krishna even well. Krishna సో ఏదేమైనప్పటికీ మహాభాగవతులైన శ్రీల ప్రభుపాద చెప్పిన భాష్యంలో అక్కడి నుంచి నేను చెప్తాను. Tattva, I mean, appearance day, most auspicious day of Radharani. సో కృష్ణుడి గురించి తెలియడము నిజానికి తత్వపరంగా పరమ సత్యము, చాలా కష్టము. ఇప్పుడు ఈరోజు ఆవిర్భావ దినోత్సవము శ్రీమతి రాధారాణిది. And somebody wrote to me here one question, Maharaj, what should we pray today? Very good question. నాకు ఒకరు ఒక ఉత్తరం రాశారు. ఇప్పుడు మహారాజ్ ఈరోజు శ్రీమతి రాధారాణికి ఏమని ప్రార్థించాలి? చాలా మంచి ప్రశ్న. Nitya Yogini Devi Dasi. Good question. What should we pray today? మనం ఏం We ప్రార్థించాలి? pray to Krishna. There is a prayer. మనము కృష్ణుడికి ప్రార్థించాలి. అక్కడ ఒక ప్రార్థన ఉంది. Paying obeisance to Radharani. Everybody knows. Please chant with me. ప్రతి ఒక్కరికి తెలుసు, నాతో పాటుగా అనండి. Kanchana Gaurangi గౌరాంగి Radhe Vrindavaneshwari రాధే బృందావనేశ్వరి Vrishabhanu Sute Devi వృషభాను సుతే దేవి Pranamami Hari Priye. ప్రణమామి హరిప్రియే. Because she is dearmost to Krishna. It's very Krishna to approach difficult. But తాను కృష్ణుడికి చాలా ప్రియమైంది రాధారాణి. కృష్ణుడికి మనము కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. Radharani, his pleasure potency, who gives him pleasure. Of course, there is no difference ultimately to Krishna and Radharani. It's a very deep, something profound philosophy. అయితే ఇప్పుడు శ్రీమతి రాధారాణి ఎవరైతే ఉన్నారో భగవంతుని యొక్క ఆహ్లాద శక్తి, తాను కృష్ణుడు ఇద్దరు కూడా అభిన్నము. ఇది చాలా లోతైన తత్వము. Only liberated soul, they discuss this. But కేవలము ముక్త పురుషులు మాత్రమే దీని గురించి చర్చిస్తారు. కానీ we can hear what they say, మనము వినొచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారో. so that though you are doing, practicing devotional service, pursuing Radha Krishna is called Vidhi Bhakti. When you live మనము కేవలము ఇప్పుడు అందరూ కూడా ప్రయత్నిస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము, ప్రతిరోజు చేస్తున్న దాన్ని విధి భక్తి అంటారు. at a state on the love of God at platform, మనందరూ కూడా ప్రాక్టీస్ స్టేజ్లో ఉన్నాము, ఈ స్థితిలో ఉన్నాము భగవద్ధామంకి వెళ్ళడానికి. can release. Just Chaitanya సో Mahaprabhu కాబట్టి మనం దీన్ని విని ఆనందపడవచ్చు. will be Krishna, Radha Krishna's loving affairs. He'll be discussing with only 2%. చైతన్య మహాప్రభు కూడా రాధాకృష్ణుల యొక్క సంబంధాన్ని ఇద్దరితో మాత్రమే చర్చించేది. One is Swarup Damodar and one is Raya Ramananda. స్వరూప్ దామోదరు, రాయ రామానంద. So, and for that, to come to just like in the school college, who was it, you want to become master degree course study and become first class first, you have to pay for it. You have దానికి శిల ప్రభుపాద అన్నారు, మనం ఏ విధంగా అయితే స్కూల్కి వెళ్తామో, ఎప్పుడైతే మనము ఉన్నత చదువులు చదువుతామో మాస్టర్ డిగ్రీ, దాంట్లో కూడా ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వాలి. కాబట్టి దానికి మనము కొంచెం మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. qualify. దానికి అర్హత కావాలి, అర్హులము కావాలి. Now, first we start with school, ఇప్పుడు మనం స్కూల్ నుంచి మొదలు పెడతాము. then if you do well, go to college, do well, స్కూల్లో బాగుంటే కాలేజ్కి వెళ్తాము, అక్కడ then బాగుంటే go to university. యూనివర్సిటీకి వెళ్తాము. So we are going. సో మనం అలా At వెళ్తున్నాం. least ambition we will go. Good.
So అట్లీస్ట్ మనకు లక్ష్యం అనేది ఉంది, వెళ్ళాలని, మంచిది. we are here. In that కాబట్టే mood, మనం ఇక్కడ ఉన్నాము. we are discussing what Prabhupada said. సో ఆ యొక్క భావనతో ఇప్పుడు మనము చర్చించుకోబోతున్నాము ఏ ప్రభుపాద ఏం చెప్పాడు. No, I don't know how many of us, realize Krishna. How many of us realize this body? నాకు తెలియదు ఎంతమంది ఇప్పుడు మనలో కృష్ణుడిని గురించి తెలుసుకున్నారో, మనం శరీరం కాదు అని తెలుసుకున్నారు. Hmm? Prabhupada said, when first we come to ISKCON, now I may be, say, 70, 71. సో ప్రభుపాద చెప్పారు, నేను ఎప్పుడైతే ఇస్కాన్లో వచ్చానో అంటే 1970లో, Don't say I am free from bodily concept. నేను చెప్పట్లేదు మీకు నేను భౌతిక బంధాల నుంచి ముక్తుడైనానని. Anybody is free from bodily concept? Please raise hand. మీలో ఎవరైనా ముక్తులైతే చెప్పండి, చేతులు ఎత్తండి. You trying to enjoy this body? You are not free. మనం అనుకుంటున్నామా ఈ శరీరాన్ని ఎంజాయ్ చేయాలి అని? కాబట్టి మనము ఇంకా ముక్తులం కాలేము. Anybody ఎవరైనా ముక్తులయ్యారు? enjoying this body and lording over material nature? See, ఈ శరీరంని ఇంకా సంతృప్తి పరచాలి అని, ఈ భౌతిక జగత్తు మీద ఆధిపత్యం చెలాయించాలని ఎవరైనా ముక్తులయ్యారా? our position. చూడండి మనం ఏ I స్థితిలో was ఉన్నాం. talking with the professor. ప్రభుపాద ఒకసారి ఒక ప్రొఫెసర్తో మాట్లాడుతున్నారు. He said, everybody can become a pure devotee. Mahaprabhu said, it is open. ఆయన అడిగారు, ప్రభుపాద ప్రతి ఒక్కరు కూడా శుద్ధ భక్తులు కావచ్చా? ప్రభుపాద అన్నారు, అవును, ఇది అందరికి కూడా It is స్వాగతిస్తుంది, open for everyone. ఇది అందరు కూడా కావచ్చు. But everybody won't at the same time. కానీ అదే టైంలో ప్రతి ఒక్కరు కూడా కారు శుద్ధ భక్తులు. So why? ఎందుకు? Because he has to qualify. ఎందుకంటే అతను అర్హత సంపాదించాలి. Yeah, to get up early in the morning so that you can be in a mode of goodness. Without any mode of goodness, you don't get up early in the morning, don't do japa nicely. Then how will don't do austerity, following four relative principles. సో మనము దానికి సత్వగుణంలో ఉండే, సత్వగుణంలో అంటే ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి, మంగళారతి చేయాలి, జపం చేయాలి. ఈ విధంగా మనం సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో లేకపోతే Ultimately celibacy, brahmacharya. దాంతోపాటుగా మనము బ్రహ్మచారిగా ఉండాలి. Oh, you know this. It's not so easy. ఇది Anybody అంత సులువుగా కాదు. free from lusty desire? ఇక్కడ ఎవరైనా కామ కోరికల నుంచి ముక్తులైనారా? I am not. నేను కాలేదు. Frankly, I admit. If you are, very good. మీరు ఒకవేళ అయితే అది చాలా మంచిది. From lusty desire, ఎవరైనా ముక్తులయ్యారా కామ కోరికల నుంచి? this is first lesson. That is Bhagavad Gita. ఇది భగవద్గీతలో చెప్పే మొదటి పాఠం. Come, then you become. Go to Srimad Bhagavatam. I mean deeply. ఒకవేళ మీరు ముక్తులైతే అప్పుడు శ్రీమద్ భాగవతాన్ని చదవచ్చు, చాలా లోతుగా చదవచ్చు. Then Srimad Bhagavatam, then go to other is Chaitanya Chaitamrita. That is love of God and discussion. శ్రీమద్ భాగవతం తర్వాత చైతన్య చరితామృత చదవచ్చు, అది ప్రేమకు సంబంధించింది భగవంతుని యొక్క. That is we understand. This is I am from Prabhupada telling. ఇది నేను ప్రభుపాద దగ్గర నుంచి చెప్తున్నాను. Just repeating. Prabhupada told one, hey, preach. I don't know what to preach in front of you. ప్రభుపాద ఒకసారి చెప్పారు నాకు, లేవు నువ్వు ప్రచారం చేయని, ప్రవచనం ఇవ్వు. ఇప్పుడు గురుమాజు అనుకున్నారు, నాకు తెలియదు నేను ఏం ప్రవచనం ఇవ్వాలి అని. Just repeat what I say. ప్రభుపాద అన్నారు, నేను ఏదైతే మాట్లాడతానో అదే నువ్వు మాట్లాడు. Saying that. I am not teaching anybody. Take it like that. Not teaching. I am just repeating what Prabhupada said so that by serving Prabhupada, I become purified. నేను ఇక్కడ ఎవరికి కూడా శిక్షణ ఇవ్వట్లేదు, చెప్పట్లేదు. నేను ప్రభుపాద నాకు ఏదైతే చెప్పారో నేను అది చెప్తున్నాను, దీనివల్ల సేవ జరుగుతుంది, దాని ద్వారా నేను పవిత్రనవుతాను. By practicing. You pray for me. మీరందరూ You pray to Radharani మీరందరూ నా గురించి ప్రార్థించండి. సో ఈరోజు రాధారాణి గురించి ప్రార్థించాలి. today. Because he is dearest to Krishna and she is very soft hearted. And Vrindavan, Brajavasi,
you'll find many of you must have gone to Vrindavan. సో రాధారాణి, శ్రీమతి రాధారాణి చాలా కోమల హృదయం కలిగి ఉంటుంది. మీరు బృందావన్కి వెళ్ళుంటారు చాలామంది. I may go soon, maybe. But this is also very deep subject. Vrindavan. What is Vrindavan? Vrindavan, Mathura means Krishna's pastime place. ఇది కూడా చాలా లోతైన విషయం, తెలుసుకోదగింది. బృందావనం అంటే ఏంటి, మథుర అంటే ఏంటి? అది భగవంతుడు చేసిన లీలా స్థలి. Mathura means where Krishna is born. మథుర అంటే ఎక్కడైతే కృష్ణుడు జన్మించాడు. To our acharyas, top. You can study, arithmetic, mathematics in primary school, also higher school, even up. ఈ విధంగా మన ఆచార్యులు చెప్పారు. మనం ఎప్పుడైతే లెక్కలు, గణితం నేర్చుకుంటామో చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో నేర్చుకుంటాము, దాని తర్వాత ఉన్నత విద్యలో నేర్చుకుంటాము, దాని తర్వాత కాలేజ్లో అది నేర్చుకుంటాము, మాస్టర్ డిగ్రీలో నేర్చుకుంటాము. ఆ విధంగా గణితంలో అసలు దానికి అంతు అనేదే లేదు, నేర్చుకుంటూనే ఉండొచ్చు ఎంత భౌతికంగానే ఇటువంటి విషయం ఉంటుంది నేర్చుకునేది, మరి ఆధ్యాత్మికంగా ఇంకా ఎంత లోతుగా ఉంటుంది ఆ విషయం. దీన్ని పరావిద్య అంటారు, ఇది అపరావిద్య. అది చాలా ఉన్నతమైనది. We are chanting Om Ajnana Timirandhasya. We are in ignorance. Come here. We are chanting Om Ajnana Timirandhasya. We are in ignorance. Come here to do perform devotional service. మనము ఇంకా చదువుతూనే ఉన్నాము ప్రతిరోజు ఓం అజ్ఞాన తిమిరాంధస్య. మనము అజ్ఞాన అంధకారంలో ఉన్నాము. మనం ఇక్కడ వచ్చాము ఎందుకంటే మనము జ్ఞానం తెలుసుకోవడానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. Service, but we are doing devotional service. Have you got material desire? In the primary stage we have. మనం ఇక్కడ భక్తి చేస్తున్నాము, కానీ మనకు ఇంకా భౌతిక కోరికలు ఉన్నాయా? మొదట్లో ఉంటాయి, ప్రాథమిక దశలో. We become giving up this material desire or free from false ego of I am this, I am that. మనము ఈ భౌతిక కోరికల నుండి దూరమై మిథ్యా అహంకారం నుంచి, అంటే నేను ఇంత పెద్ద ఇంత గొప్ప, దీని నుంచి ముక్తులై ఈ రెండు వెళ్ళిపోవాలి. శుద్ధ భక్తి చేయడానికి ఈ రెండు కూడా వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా మనం శుద్ధ భక్తి చేయకపోతే మనకేమీ అర్థం కాదు. అట్లీస్ట్ we are not like outside people. కానీ కనీసం మనము బయటి వాళ్ళకంటే బాగానే ఉన్నాము. In that scale we are trying to become Vaishnava, to go to Vishnu, Krishna. వాళ్ళతో పోలిస్తే మనము భగవంతుడు కృష్ణుడి దగ్గరికి, విష్ణు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. Krishna more difficult. We are what? కృష్ణుడు చాలా కష్టం, కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం. Same Radha Krishna. Actually anybody knows we are doing Vidhi Bhakti. This is what Prabhupada says. Vidhi Bhakti means following rule regulation. కృష్ణుడు రాధాకృష్ణుల్ని పూజ చేయడము చాలా ఉన్నతమైన స్థితి. ప్రస్తుతానికి మనము విధి భక్తి చేస్తున్నాము, అంటే నియమ నిబంధనలతో పాటు వెళ్తున్నాము. You are not liberated. మనం But one day you may be fortunate to become liberated spontaneously. We are lacking to come Mangalarati, come to Harikatha and like it. ఇప్పుడు చేయాలి కాబట్టి చేస్తున్నాము, కానీ ఒక రోజు వస్తుంది మనం కూడా ముక్త పురుషులు కావచ్చు, మనకు స్వయంగా లోపల నుంచి వెళ్ళి అవును మంగళారతికి వెళ్ళాలి, హరికథ వినాలి అని లోపల నుంచి రావచ్చు. From advance and Sadguru or Mahabhagavad, మనము within our heart we can feel the Krishna will appear, and that is Vrindavan also. మనం ఎప్పుడైతే శుద్ధ భక్తులు మహాభాగవతుల దగ్గర హరికథను వింటామో అప్పుడు కృష్ణుడు మన హృదయంలో ప్రకటమవచ్చు. ఇది కూడా బృందావనే. Otherwise going to Vrindavan, in one sense yes, but I am looking for sense object. Where is Vrindavan? Nice. Don't mind. Rabdi, go to Loi Bazaar.
అయితే బృందావనానికి వెళ్తారు మంచిదే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంద్రియ తృప్తి గురించి ఆలోచిస్తారు. ఏమనుకోవద్దు, అక్కడికి వెళ్తే లోయి బజార్లో రబడి అనే ఒక స్వీట్ ఎక్కడ ఉంటుంది దాన్ని వెతుకుతారు. Or kochuri, don't mind. కచోరీ Eating nice. No, you cannot then. You cannot see this. లేదు, అలా చేస్తే మీరు కృష్ణుని చూడలేరు. Krishna is there. Radharani is there. కృష్ణుడు ఉన్నాడు అక్కడ, రాధారాణి ఉంది. Radharani, still their pastime is going on. ఇంకా కూడా వాళ్ళ యొక్క లీలలు నడుస్తూనే ఉన్నాయి అక్కడ. But one who has Vishwaya Charya Kavi Shuddha Haveman, one whose mind and consciousness become purified of running after sense object, then heart become, consciousness become purified. Kavi Hama Hera was Sri Vrindavan. Then by Lord's grace, we can feel the realized Vrindavan, we can realize Krishna. కానీ ఎప్పుడైతే మన మనస్సు, మన యొక్క చైతన్యము శుద్ధమవుతాయో, పవిత్రమవుతాయో, ఎప్పుడైతే మనము ఇంద్రియ ఆసక్తి నుంచి అట్లా పరిగెత్తడం ఆగిపోతామో, చైతన్యం శుద్ధమవుతుందో, అప్పుడు మనము కృష్ణుణ్ణి నిజంగా తెలుసుకోవచ్చు, చూడవచ్చు. Radharani is far away. రాధారాణి చాలా దూరం. Must know Krishna. Radharani means your great personality. రాధారాణి చాలా దూరం. ఫస్ట్ మనము కృష్ణుని తెలుసుకోవాలి. You can know, he give you card. I'm telling from Prabhupada. He give you a card, you know. His name is managing director. This big guy, multimillionaire. He has got card. This that. You go to him. He is the Darwan standing. Right? You know, and you go see a sadhu. Huh? What to speak of? Where he get delight? What he enjoy? ఒక గొప్ప వ్యక్తిని ఎప్పుడైనా కలిసారు అనుకోండి, అప్పుడు తను ఏం చేస్తాడంటే తన ఐడెంటిటీ కార్డు ఇస్తాడు, తన విజిటింగ్ కార్డు ఇస్తాడు. ఆ విజిటింగ్ కార్డులో అతను ఒక పెద్ద డైరెక్టర్ అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇస్తారు. మనం ఒకవేళ తను కలవడానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక ద్వారపాలకుడు ఉంటాడు, వాచ్మెన్. ఎవరు కావాలి మీకు అని అడుగుతాడు. తర్వాత సరే అని చెప్పేసి అక్కడ కూర్చోండి ఇట్లా అంటారు. అయితే తను కలవడం ఇంత కష్టం ఉంటే తను ఎక్కడైతే తనకెవరైతే ఆనందపరుస్తారో, That he won't talk to you. అంటే తనకి ఆనందపరిచేది ఎవరు? వాళ్ళ భార్య. వాళ్ళ గురించి మనకు మాట్లాడడైనా. You can get a card, you go to office, talk to him business, this, that. Not that his private life. That his private life is he has got his wife, he has got his children. అతను మీకు బిజినెస్ కార్డ్ ఇస్తే మనము అతని ఆఫీస్కి వెళ్ళి కలిసి అతనితో బిజినెస్ గురించి మాట్లాడతాము, అంతేగాని ఆయన ప్రైవేట్ జీవితం గురించి మాట్లాడాడు. ప్రైవేట్ జీవితం అంటే ఏంటి? తన భార్య గురించి, పిల్లల గురించి, అది మనతో మాట్లాడాడు. That is his private life. So Radharani means like that. అంటే రాధారాణి కూడా అటువంటిది. Why you get into Krishna? You cannot. సో కృష్ణుడి యొక్క లీలల్లో ఎందుకు మనం వెళ్ళాలి? మనము ఆ లీలల్ని అర్థం చేసుకోలేము. We have to be qualified. మనము అర్హత సంపాదించాలి. This is deep philosophy. The Prabhupada discuss what you are telling. We are mostly outside people are in a mode of pattern. సో ఇది చాలా లోతైన తత్వము. ప్రభుపాద చెప్పారు కాబట్టి మనము ఇప్పుడు చర్చిస్తున్నాము. So ignorant. He is only thinking I am this body. He cannot think anything beyond this body. So only he is running after bodily, which give pleasure immediately to body. సో Simply. బయట చాలా జనాలందరూ కూడా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. వారందరూ కూడా మన యొక్క శరీరాన్ని ఏ విధంగా ఆనందపరచుకోవాలి, ఎట్లా తొందరగా శరీరానికి సుఖం వస్తుందో దాని గురించి ఆలోచిస్తున్నారు. Running after that. That means tongue and other sensual pleasure is after. How can he won't listen anymore, all this. అంటే అతను కేవలము నాలుక మరియు ఇంకా జననేంద్రియాలు వీటి గురించే ఈ విధంగా తృప్తిపరచాలని పరిగెడుతున్నారు. వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు? వాళ్ళు అసలు వీళ్ళు వినరు, అర్థం చేసుకోరు. But we have still, we may have this tendency also. సో మనకు కూడా ఇటువంటి కోరిక కొద్ది వరకు ఉండొచ్చు. Though you are eating prasad, very good, gradually we are better than them. సో అయినప్పటికీ మనం ప్రశాంతం తీసుకుంటున్నాము, నెమ్మదిగా మనకు ముక్తులం అయిపోతాము, కానీ మనం వాళ్ళకంటే బెటర్, మంచిది. Outside people, what is their future is difficult to say.
బయటి వ్యక్తుల యొక్క భవిష్యత్తు చెప్పాలంటే చాలా కష్టం. because they are leading a life more or less posuri samana. He says this is almost like animals. సో వాళ్ళు దాదాపుగా జంతువు లాంటి జీవితాన్నే గడుపుతున్నారు. It is just a so-called advancement mean, Prabhupada said, is polished coat pant shirt, tip top, inside is like a dog. Very simple. ప్రభుపాద అన్నారు ఈ అడ్వాన్స్ లైఫ్ అంటే ఇప్పుడు అందరు కూడా అడ్వాన్స్గా వెళ్ళిపోతున్నారు. అంటే అదేంటంటే ఏం లేదు, ఇది పాలిష్ యానిమల్ లైఫ్ అంటే ఒక జంతువే కానీ చాలా మంచిగా టిప్ టాప్గా టై ప్యాంట్ వేసుకున్న జంతువు లాంటి జీవితం. Sensual pleasure. వాళ్ళందరూ కూడా ఇంద్రియ తృప్తి కోసం పరిగెడుతున్నారు. But modern civilization advanced. Person, no, our method is not. Our method is follow the great Mahajan, their instruction. Then ఇది ఆధునిక నాగరికతలో ఉన్న పురోభివృద్ధి. కానీ ప్రభుపాద ఏమన్నారు, లేదు మనము మన యొక్క పూర్వ ఆచార్యులను అనుసరించాలి, గొప్ప గొప్ప భక్తులని. అప్పుడు మనం అర్థం చేయాలి. relish. We can know Krishna in Tattva. Then after that, when you become in a liberated state, that's called Rag Marga. సో అప్పుడు మనము భక్తిలో రసాన్ని ఆస్వాదిస్తాము, కృష్ణుని గురించి తెలుసుకుంటాము. దాని తర్వాత రాగ మార్గం ఉంటుంది. Means, Rag means attachment, అంటే ఏంటి? ఆసక్తి. concentrated attachment, very strong attachment. That is Bhava, then Raga, Roti. తన భావ, దాని తర్వాత రతి అంటే చాలా దృఢమైన ఆసక్తి. At that time, we can discuss this. Otherwise, అప్పుడు మనము రాధాకృష్ణుల గురించి మాట్లాడవచ్చు. we'll take it very cheaply. లేదంటే మనము రాధాకృష్ణుల్ని చాలా చీప్గా తీసుకుంటాము, విలువైవం. It's not very unlikely to hear some people saying, joking with Radha Krishna in terms of Radha Krishna, husband, wife, young boy, young girl. మనం చూస్తుంటాం చాలామంది కూడా రాధాకృష్ణుల్ని చీప్గా చేసి వాళ్ళ యొక్క భార్యని భర్తని వాళ్ళ పేర్లతో పిలుస్తారు. They are called Sahajya. The very word Sahaj means easy. They take it easy. వాళ్ళని సహజీ అంటారు. సహజ్ అంటే చాలా సులువుగా తీసుకుంటారు, తేలికగా తీసుకుంటారు కృష్ణుడు. That's why they always discuss Ras Leela, Radha Krishna, and big thing, without becoming at heart pure. సో అందుకని వాళ్ళు రాసలీల రాధాకృష్ణుల యొక్క సంబంధాన్ని గురించి వాళ్ళు చర్చిస్తారు. ఎట్లా హృదయంలో పరిశుభ్రత లేకుండా, శుద్ధంగా పవిత్రంగా లేకుండానే వీళ్ళు ఆలోచిస్తారు. Still lusty desire there. వాళ్ళలో ఇంకా కామం అలాగే ఉంటుంది. And so they go far, far away from Krishna consciousness. కాబట్టి వాళ్ళు కృష్ణ చైతన్యం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతారు. Look like చూడ్డానికి భక్తుల్లాగానే ఉంటారు. as long as you are enjoying spirit with this body, mind, gross and subtle, he used some word little strong. It's called Kali Chela. ఎప్పటి వరకైతే మనము ఈ యొక్క శరీరంతో మనసుతోని మనము ఇంద్రియతృప్తి చేస్తున్నామో, సూక్ష్మంగా అయినా సరే, ఒక చాలా గట్టి పదం వాడారు, అదేంటి? కలి చేల. Kali Chela. అంటే కలి సేవకుడని. Kali personified his followers. Only after sense getting your tilak, mala, all these things. ఓన్లీ వాళ్ళు కలి సేవకులు, కలిదాసుడు. మన మొత్తం ఇంద్రియ తృప్తి గురించి ఆలోచిస్తారు. తిలకం ఉంటుంది, కంటిమాల ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ By that you cannot externally know a Vaishnava. దాన్ని బట్టి మనము బయట నుంచి చూసి వైష్ణవుడు ఎవరో చెప్పలేము. Vaishnava is different. Yes, quality there. Yes, symptom there, external, internal, and he can relish. వైష్ణవుడు అంటే దానికి అర్హత ఉంటుంది, లక్షణాలు ఉంటాయి. బయట లక్షణాలు ఏంటి, లోపల హృదయంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి. అప్పుడు అటువంటి లక్షణాలు మనలో పెంపొందించుకుంటే భగవంతుని యొక్క ఈ కథని ఆస్వాదించగలుగుతాం. Better to follow Chaitanya Mahaprabhu and Chaitanya Mahaprabhu's follower. How come to Vairagya Vidya Nija Bhakti. అంతకంటే మంచిది ఏంటంటే చైతన్య మహాప్రభుని
అనుసరించడం, చైతన్య మహాప్రభు యొక్క శిష్యుల్ని అనుసరించడం. Am I become detached from materialistic way of life, of running after wealth, running after sensual pleasure, and follower many. సో మనము ఈ భౌతిక జీవితం నుంచి ఎంతవరకు ముక్తులమైన చూసుకోవాలి. మనము ధనం వెనుక పరిగెడుతున్నామా, మనకు ఇంద్రియ తృప్తిని కలిగించే స్త్రీ పురుషుల వైపు పరిగెడుతున్నామా, లేదంటే మన పేరు ప్రతిష్టల కోసం పరిగెడుతున్నామా? Name, fame, position, then you cannot. Chaitanya Mahaprabhu said, only అప్పుడు మనము భగవంతుని అర్థం చేసుకోవడం కష్టం, ఆస్వాదించడం. expect only to serve under the guidance Krishna Mahaprabhu, under the guidance of pure devotee. అందుకే మహాప్రభు చెప్పారు, మనము ఎలా సేవ చేయాలి, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుని యొక్క గైడెన్స్లో, వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం సేవ చేయాలి. గురువు యొక్క gradually by their mercy, the guru's power, ordinary guru is Radharani, is top devotee, is the embodiment of devotional service. సో ఎప్పుడైతే గురువు అనుగత్యంలో మనం సేవ చేస్తామో, గురువు యొక్క కృపతో మనలో ఉన్న ఇవన్నీ చెడు గుణాలు వెళ్ళిపోతాయి. గురువు అంటే ఎవరు? పరమ గురువు ఎవరంటే శ్రీమతి రాధారాణి. రాధారాణి సేవ యొక్క తన నిజ స్వరూపం. సో if you can please him, she is very soft hearted. As Krishna has got expansion, she has expansion. మనము గురువుని కనుక ఆ విధంగా సంతోషపెట్టగలిగితే, అంటే శ్రీమతి రాధారాణి పెట్టగలిగితే, కృష్ణుడు ఏ విధంగా చాలా అనేక రూపాలుగా విస్తరిస్తారో, శ్రీమతి రాధారాణి కూడా అనేక రూపాలుగా విస్తరిస్తుంది. లలిత, విశాఖ, ఇవన్నీ కూడా తన రూపాలే. They are all mentioned in different Vedic literature. Of course, not Srimad Bhagavatam. Slightly. So our acharyas, they intentionally they do that because it's a question of qualification. సో మన ఆచార్యులు కూడా ఇవన్నీ ఇచ్చారు, కాకపోతే మనకు అర్హత అనేది ఉండాలి. See it this way, through the eye of scripture, through the eyes of sadhu, mahatma, those are like Prabhupada. So I'm little bit reading. సో మనము చూడాలి భక్తిని ఏ విధంగా అంటే శాస్త్ర చక్షు, శాస్త్రాల ద్వారా, శుద్ధ భక్తుల ద్వారా, గురువుల ద్వారా చూడాలి. Tell you what Prabhupada says about it. So we have to come to that platform. Going beyond mode of passion and ignorance, every time we should be in a mode of goodness. సో ప్రభుపాద ఏదైతే చెప్పారో దాన్ని నెమ్మది కొద్దిగా చెప్తున్నాను నేను. కాబట్టి మనము రజోగుణము, తమోగుణము నుంచి బయటకు రావాలి, వచ్చి మనము సత్వగుణంలో నెలకొని ఉండాలి. One day one devotee was asking Prabhupada, you see, we have got this quality of superiority complex. Who could be greater than me? I am top devotee. ఒకసారి ఒక భక్తుడు వెళ్ళి ప్రభుపాదని అడిగారు, ప్రభుపాద్ నాకు ఏముందంటే నేనే అందరికంటే గొప్పవాడిని, నాకంటే ఎవరు గొప్పవాడు లేడు, ఇటువంటి భావన ఉంది అని అడిగారు. And others also get angry easily. మళ్ళీ వేరే వాళ్ళు కూడా అడిగారు, మాకు చాలా కోపం వస్తుంది, తొందరగా కోపం వస్తుంది, pride, గర్వం ఉంది, arrogance, అహంకారము, శత్రుత్వం. If you are doing really devotional service, within a short time, this should disappear. ప్రభుపాద అన్నారు, చూడండి మీరు నిజంగా భక్తిని కనుక చేస్తే చాలా తొందరలోనే, కొద్ది సమయంలోనే ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి. If you really, నిజంగా మీరు భక్తిని చేస్తే. oh, but many of us have got this. Yes, but gradually it will go away. అవునా, మరి చాలా మందికి ఇటువంటివి ఉన్నాయి ప్రభుపాద అంటే, అవును, నెమ్మదిగా వెళ్ళిపోతాయి అవి. Try. ప్రయత్నించండి. So, but I'm just repeating what Prabhupada said. నేను జస్ట్ ప్రభుపాద ఏదైతే చెప్తున్నారో దాన్ని తిరిగి చెప్తున్నాను. Best is follow
the footprints of the Goswamis. అందుకనే మంచిది ఏంటంటే గోస్వామి యొక్క అడుగుజాడలో మనము నడవాలి. Our Goswamis, even previously, the king Bharat said, he was the emperor of this world. And one time, there are many, many examples in India. One time, at the age of 24, he is emperor. అయితే పూర్వము భరత మహారాజా అనే ఒక రాజు ఉండే, చాలా ఉదాహరణలు ఉన్నాయి మన భాగవతం. అయితే అతను మొత్తం ప్రపంచానికి రాజు ఎప్పుడు 24 సంవత్సరాల వయసులోనే. Gave up. In India is naturally in a royal family there is always for the king, for the prince, for enjoyment. There are beautiful ladies, princess there in the palace, sing, dance to give pleasure to the king or the prince. When they come to know about the higher pleasure there, they gave up. Just as if some refuse of our body at once at the age of 24. అయితే మామూలుగా మన భారతదేశంలో రాజులు అంటే వాళ్ళకు రాజుకి ఆనందం ఇవ్వడానికి ఎంతోమంది రాణులు ఇంకా చాలామంది ఉంటుండే. వాళ్ళు ఎప్పుడు నృత్యం చేయడము, పాడడం, ఆడడం ఇవన్నీ జరుగుతుండే. కానీ ఎప్పుడైతే ఆ రాజు తెలుసుకున్నాడో దీనికంటే ఇంకా ఉన్నతమైన ఆనందం ఉంది అని, ఒక్కసారిగా తనకున్న మొత్తాన్ని కూడా మనం ఎట్లా అయితే మలాన్ని విసర్జిస్తామో అట్లా మొత్తాన్ని కూడా విసర్జించేశారు. తన రాజ్యాన్ని, తన ధర్మపత్రం అందరినీ. చాలా కష్టం ఇది. A young man from the age of, as I understand from Prabhupada, the age of, what Prabhupada told me, from the age of Subhag, say 16 or 18 to 25, mind is very turbulent. ప్రభుపాద ఒకసారి చెప్పారు గురు మహారాజ్కి, చూడండి ఎప్పుడైతే ఒక అబ్బాయి ఉంటాడో, ఎప్పుడైతే ఆయనకి 16 నుంచి 25 సంవత్సరాలు ఉంటాయో ఆ వయస్సులో తన యొక్క మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఇవన్నీ ప్రభుపాద చెప్పారు. అవునా? Sometimes you eat agitating food, too much sweet. Sometimes more, maybe even. So how old are you? Well, I'm 28. How you feel? Your urges. But as we go older, if we control, try to become slightly less maybe. Otherwise, so think. ప్రభుపాద అడిగేవారు ఒక్కొక్కరికి, ఇప్పుడు ఎంత నీ వయసు అంతా 28 సంవత్సరాలు, ఇప్పుడు ఎలా ఉంది నీ మనసు? కాబట్టి ఇంద్రియాలని నెమ్మది నెమ్మదిగా నియంత్రణ చేసుకోవాలి. And some other gender from around the age of, please excuse me, what Prabhupada said, 12 to 14, very turbulent. ఇంకా వేరే వాళ్ళకి 12 నుండి 14 సంవత్సరాల వరకు వాళ్ళ మనసు చాలా చాలా చంచలంగా ఉంటుంది. So it is said, come, last desire. అందుకనే చెప్పారు గట్టి పట్టుకోవాలి ఈ కామ కోరికల్ని. And when you can turn last desire into love, then you achieve perfection. ఎప్పుడైతే కామాన్ని పట్టుకొని దాన్ని భక్తి యొక్క సేవలో ప్రేమగా మరుస్తామో అప్పుడు మనకు పరిపూర్ణత సాధిస్తాం. I don't know if somebody is fortunate can say, now I have, Prabhupada once was telling in Delhi airport. So, do you know how everybody is running after me? Why? ప్రభుపాద ఒకసారి చెప్పారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. ప్రభుపాద అందరికీ అంటున్నారు, మీకు తెలుసా అందరు కూడా నా వెంబట ఎట్లా వస్తున్నారో, ఇంతమంది నాకు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఎందుకు? Give up sex desire. నేను ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఈ సంబంధాన్ని, ఈ సెక్స్ డిజైర్ని వదిలేశాను కాబట్టి. This is brahmachari. ఇది బ్రహ్మచారి జీవితం. It is extremely difficult. సో ఇది సన్యాసి జీవితం, ఇది చాలా చాలా కష్టము. If somebody asks me, I am telling something practical, don't mind. Somebody asks me, this is also Radharani's Kotha, must qualification. I think if I ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా రాధారాణి కథయే. ఇదంతా కూడా అర్హత గురించి మనం మాట్లాడుతున్నాము.
I'm 80, still I will think, shall I take sannyas? I'm telling, opening my heart. Maharaj, you have got last year. Anytime I come. But you pray for me so that I don't become victim. ఒకరు అడిగితే గురుమాజ్ అంటున్నారు, నేను ఆలోచిస్తున్నాను 80 సంవత్సరాల తర్వాత కూడా సన్యాసం తీసుకోవాలా వద్దా అని. మహారాజ్ మీకు కూడా కామ కోరికలు ఏమో రావచ్చు. So Radharani is far away. So Brajavasis, they, Vrindavan means they live very simple. యాక్చువల్లీ ఇదంతా గురు మహారాజ్ చాలా వినమ్ర భావంతో చెప్తారు. ఎందుకంటే ఎవరైనా సరే నేను జయించాను అని చెప్పరు. సో కాబట్టి రాధారాణి ఇంకా చాలా దూరము ఇవన్నీ ఉంటాయి, ఇటువంటివి ఉంటాయి కోరికలు. Sometimes devotee ask Prabhupada, so many ladies and old men in Vrindavan, Prabhupada, severe cold, heat, they are tolerating. They must have got some Radharani's mercy. You can? ప్రభుపాద్కి అడుగుతున్నారు ఒకసారి వాళ్ళు, ప్రభుపాద్ బృందావనంలో చాలా చలి ఉంటుంది, చలికాలంలో చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అయినా తట్టుకుంటున్నారు. ప్రభుపాద్ అన్నారు, అవును వాళ్ళు శ్రీమతి రాధారాణి యొక్క కృపను పొందారు. We all fly away. నువ్వు ఉంటావా అట్లా? లేదు, అందరు కూడా అక్కడ నుంచి పారిపోతాము. I'm from cold place. When it's hot, now Vrindavan, I just ask him, he come from Vrindavan. How many devotees? Many go. When there's little cold, very nice, they all come. సో ఇంతకుముందు ఒక డివోటీ వచ్చారు బృందావనం నుంచి, చాలా చలి, ఎంతమంది ఉన్నారు బృందావనంలో అంటే అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు అని చెప్పారు మహారాజ్కి. సో బృందావనంలో కొద్దిగా చలి ఉందనుకోండి, అప్పుడు అందరు కూడా వస్తారు బృందావన్కి. This is not Vrindavan. Those who can tolerate all these things, you have to understand, has got some mercy of, because this is called tapasya. ఎవరైతే అక్కడ సహిస్తున్నారో, సహనం చేస్తున్నారో, అది మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు రాధారాణి యొక్క కృపను పొందారు. ఇది తపస్య. తపస్య అంటే ఇది. Tapasya brahmacharjena samena cha damena. Prabhupada means, are we controlling our senses, our mind? This is for the, why others are controlling? So many, give up everything, kick out the Goswamis, the king. Why? Bhakti Parishanu. ఎందుకంటే మనకు ఇంద్రియాలని మనము నియంత్రించుకోవాలి, మనస్సుని నియంత్రించుకోవాలి. ఎందుకు ఆచార్యులందరూ నియంత్రించుకున్నారు? ఆచార్యులందరూ కూడా, గోస్వాములందరూ కూడా తరిమేశారు వాళ్ళ యొక్క అంత బంధాలన్నీ. ఎందుకు? ఇప్పుడు రాజు కూడా అలాగే చేశారు. ఎందుకు? He has got higher taste. ఎందుకంటే వాళ్ళకు ఇంతకంటే ఉన్నతమైన రుచి ఒకటి దొరికింది కాబట్టి. How he had some, maybe there are many years, he must have some taste, otherwise he cannot stay in devotional service. చూడండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఉన్నతమైన రుచి దొరికింది, లేకపోతే ఈ భక్తిలో ఉండడం చాలా కష్టం. Some higher taste, otherwise cannot give up materialistic way of life, running after wealth, running after sensual pleasure, name, fame, subtle, all these things, followers. ఇక్కడ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నతమైన రుచి దొరికింది కాబట్టి వాళ్ళు ధనము వెనుకాల పరిగెట్టట్లేదు, స్త్రీల వెనుకాల పరిగెట్టట్లేదు, పేరు ప్రతిష్టల వెనుకాల పరిగెత్తట్లేదు. ఖచ్చితంగా వాళ్ళకి దొరికింది. Unless you get a higher taste, they just to have little Brahma Sukh, spiritual pleasure, ananda, bliss, they kick out all these things. కేవలము కొంచెము ఆధ్యాత్మిక బ్రహ్మ సుఖం కోసం వాళ్ళందరూ ఇవన్నిటిని కూడా వాళ్ళు తన్నేస్తారు. Very simple life. They are living very simple life. వాళ్ళు చాలా సులభమైన జీవితాన్ని గడుపుతారు. Morning, evening going, Mangalarti, evening Arti, listening Harikatha. That is why Prabhupada introduced her. Every day come to Srimad Bhagavatam class. అందుకనే వాళ్ళు చాలా సులభమైన జీవితం గడిపి పొద్దున సాయంత్రము గుడికి వెళ్తారు, భాగవతము క్లాసెస్ వింటారు. ప్రభుపాద అందుకే పెట్టారు భాగవతం క్లాస్. ఖచ్చితంగా మీరు అందరు రావాలి, భాగవతం కథ వినాలి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రావాలి. సాయంత్రం ప్రతి ఒక్కరు భగవద్గీత క్లాస్ని వినాలి. మరియు దాన్ని అర్థం చేసుకోవాలి, జీర్ణించుకోవాలి, మళ్ళీ దాన్ని మన జీవితంలో ప్రాక్టికల్గా చేయాలి. Mold your life in such a way, in such that you become, your life become personification of teachings of Bhagavad Gita, teachings of Srimad Bhagavatam.
When he's teaching of Bhagavatam, the person, you are Bhagavad. మళ్ళీ మన యొక్క జీవితంని ఎలా మార్చుకోవాలి అంటే ఏవైతే బోధనలు ఉన్నాయో భగవద్గీత భాగవతంలో మన యొక్క బోధనలే మన యొక్క ప్రవర్తన మన నడవడిక కావాలి. అప్పుడు మనల్ని భాగవతులు అని అంటారు. Yeah, Bhagavad. Then experience, higher pleasure. You can tell. So I cannot tell. I just telling what Prabhupada said. అప్పుడు మనం ఉన్నతమైన సుఖాన్ని ఉన్నతమైన రుచిని మనము ఆస్వాదించగలుగుతాము, అప్పుడు చెప్పగలుగుతాము. నేను అయితే ప్రభుపాద ఏదైతే చెప్పారో అది చెప్తున్నాను, నేను ట్రై చేస్తున్నాను. So this is Jiva Goswami saying. This is the point we should think. So Krishna, who is Parabrahma, Paramdhama, Pavitram, Paramam Bhava, he is Parabrahma. We may be Brahma, but we have not realized. Otherwise, why will we running after material pleasure? కృష్ణుడు పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం. మనందరం కూడా బ్రహ్మ, కృష్ణుడు పరబ్రహ్మ. ఇంకా కానీ మనం ఇంకా కూడా రియలైజ్ కావలేదు, అంటే తెలుసుకోలేదు. ఒకవేళ తెలుసుకుని ఉన్నట్లయితే మనం ఇంకెందుకు పరిగెడతాము ధనం పట్ల, స్త్రీల పట్ల? Gross. You realize that the symptom will be defined. It will be defined external, internal. Brahma Bhuta Prasannatma. Devotees. అయితే ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ యొక్క లక్షణాలు ఉంటాయి. లోపల ఏ విధంగా లక్షణాలు, హృదయంలో, బయట వాళ్ళు ఏ విధంగా లక్షణాలు, ఇవన్నీ లక్షణాల ద్వారా తెలుస్తాయి. Are usually joyful. వాళ్ళు బ్రహ్మభూత అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు. ఇంకా Yeah, chief. They are bright faces because outsider are like hogs and dogs. వాళ్ళ యొక్క ముఖము ఉజ్వలంగా ఉంటుంది, మెరుస్తుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కొంత భగవంతుని యొక్క కృపని పొందారు. బయటి వాళ్ళు ఎటువంటి కుక్క మరియు పంది లాంటి జీవితాన్ని గడుపుతున్నారు. Living like hogs. We are not living like hogs. Getting up, look bright face. Getting up early in the morning, take bath. They don't take bath. కానీ మనము ఉదయాన్నే లేస్తాము, స్నానం చేస్తాము. బయటి వాళ్ళు అలా చేయరు. Even in Siberia, our devotees taking bath, I heard. Cold weather. Even little kids, Mataji, taking bath. సైబీరియా ఎక్కడైతే మొత్తము మంచు కురుస్తూ ఉంటుందో అక్కడ కూడా ఉదయాన్నే లేచి స్నానం చేస్తారు. ఈవెన్ మాతాజీస్, పిల్లలు అందరూ కూడా లేస్తారు, స్నానం చేస్తారు పొద్దున్న. So they won't be pure? Of course. సో వాళ్ళు పవిత్రులు కాదా? ఖచ్చితంగా వాళ్ళు పవిత్రులు. Srishabdev said. ఋషభదేవ్ చెప్తాడు. Tapodibbam putraka, do tapasya. Voluntarily accept some inconvenience. Who likes to in severe cold take bath? In Western countries, all devotees are taking bath in cold. Everybody knows, there are many sitting here. సో ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి. వేరే దేశాల్లో చాలా మంచు కురుస్తుంది, చలి దేశాల్లో కూడా వాళ్ళు కూడా చేస్తారు. ఇటువంటి తపస్సు చేయాలి. It's not easy. Other people don't do. Maybe in a week sometime take once bath. That is also warm water. మిగతా వాళ్ళందరూ ఎలా చేస్తారంటే వారంలో ఒకరే రోజు స్నానం చేస్తారు, అది కూడా వేడి నీళ్ళతో చేస్తారు. Going to swimming pool. What? స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు, అక్కడ Forgive me. Sauna. Prabhupada said, don't do hot bath. Just associating for a brahmachari, sannyasi, taking bath like this, forbidden. ప్రభుపాద అన్నారు, వేడి నీళ్ళతో స్నానం చేయొద్దు. ఎప్పుడైతే సన్యాసి, బ్రహ్మచారి వేడి నీళ్ళతో స్నానం చేస్తే వాళ్ళు స్త్రీతో సాంగత్యం చేసినట్లు. It's just having, breaking rule regulation. One of the నియమాలని Of course, ఉల్లంఘించినట్లు. you have got reason, some severe, you have got fever or something. Case is different. కానీ ఎప్పుడైతే మనకు జ్వరం వస్తుంది, హెల్త్ బాగలేదు, అప్పుడు ఏం కాదు. So, tapodibbam putraka. Why? So that your existence is purified. తపస్య చేయాలి. ఎందుకు? మన యొక్క ఈ జీవితం పవిత్రం కావడానికి. Why existence you want to do existence purified? Why you want to make your existence purified? Want to? Jasmat Brahma Sukham is Anantam. You can bet unlimited. Beginning unlimited. No end. Spiritual bliss, Ananda. And that is why ఎందుకు పవిత్రం కావాలి? Karma Yogi. ఎందుకు పవిత్రం కావాలి అంటే
మనకు అనంతమైన ఆనందం వస్తుంది, అనంతమైన సుఖం వస్తుంది. దానికోసం మనం పవిత్రం. Jnana yogi trying to do yoga. Yoga means ramante yoginam anante. Material pleasure, taking something palatable, I don't want to mention. So many we like. After eating, chapala sukhala vala. అయితే కర్మయోగి, జ్ఞానయోగి వీళ్ళందరూ కూడా తపస్సు చేస్తున్నారు. ఎందుకంటే ఆనందం కోసము. కానీ భౌతికంలో ఉన్న ఆనందం ఎట్లా ఉంటుందంటే కేవలము క్షణిక ఆనందమే ఉంటుంది, చపలంగా. Momentary pleasure. Even highest material world pleasure, everybody think, oh, heavenly pleasure. Man, woman's physical pleasure. After that, but this is unending, unlimited. సో ఉన్నత లోకాలు కూడా అనుకుంటారు అన్నిటికంటే ఉన్నతమైన ఆనందం ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య ఆనందం. కానీ అది క్షణిక మాత్రమే. కానీ భక్తిలో ఉన్న ఆనందము అనంతమైన ఆనందము. You can think of, if it's for this, they kick out. They gave up their family, they gave up their attachment. The children, the kingdom, name, fame, nothing. Kick out. దీనికోసం వాళ్ళ యొక్క భార్యని, వాళ్ళ యొక్క పిల్లల్ని, వాళ్ళ యొక్క బంధాలని, వాళ్ళ యొక్క రాజ్యాన్ని అన్నిటిని కూడా తన్నేశారు, ఇంకా అన్ని వదిలేశారు. King Bharat, even Lord Buddha, భరతుడు, బుద్ధుడు. was a prince. బుద్ధుడు ఒక రాజు. So many beautiful ladies associating in the palace. చాలా అందమైన అమ్మాయిలు ఉండే. He's supposed to be next king. He can do whatever he like. ఆ బుద్ధుడు తర్వాత వాళ్ళ నాన్న తర్వాత తనే రాజు. తను ఏం కావాల్సి అది చేయదలుచుకునేవాడు. He gave up. అతను వదిలేశాడు. Living simple, going out. For a king's son, prince, leader is not easy thing. సరళమైన జీవితం గడపడానికి వెళ్ళిపోయాడు. రాజు కొడుకు బయటికి వెళ్ళి బతకడము అంత సులువైన విషయం కాదు. He understood. ఆయన తెలుసుకున్నాడు కాబట్టి. Oh, this is temporary pleasure. After that I have to die. ఆహా, ఇదంతా కూడా తాత్కాలికమైన ఆనందము. దాని తర్వాత నేను చనిపోవాలి. I'll suffer disease, this, that. I'm king, I cannot be free from all this. దాని తర్వాత నాకు రోగం వస్తుంది, ముసలితనం వస్తుంది. నేను రాజు అయినా సరే నాకు ఇవన్నిటి కూడా అనుభవించాల్సిందే. Even becoming king, even becoming prince. His father don't want him, that he sees all these things. Father understood. Don't take my son there. వాళ్ళ నాన్నకు తెలుసు, అందుకనే బుద్ధుని చాలా దూరంగా ఉంచాడు. మా కొడుకుకి ఇవన్నీ కూడా ఏం తెలియకుండా పెంచాలి అని. So many kings, big personalities in India, thousands of examples. చాలా రాజులు ఉన్నారు, పెద్ద గొప్ప వ్యక్తులు ఉన్నారు భారతదేశంలో. అందరూ వదిలిపెట్టారు. This is all what Prabhupada said. ఇవన్నీ ప్రభుపాద చెప్పారు. They did that. Take path of austerity. వాళ్ళందరూ కూడా తపస్య అనే దారిలో వెళ్ళారు. The point is, Jiva Goswami said, point is, so Krishna is a supreme spirit, he is part of Brahma. Will he be after? He is not an ordinary person. Only those are fool. Abujananti Mamura Manusim Tanumastam. Because Krishna took a human-like body, they think maybe Krishna is maybe little better than us. No. సో కృష్ణుడు పరబ్రహ్మ. ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళు అనుకుంటారు కృష్ణుడు కూడా మనిషి జన్మ తీసుకున్నారు, కృష్ణుడు కూడా మనలాగానే. కాదు, కృష్ణుడు అలా కాదు, మనలాగా. He is Satchidananda Vigraha. His body is embodiment. He is the embodiment of eternity, knowledge and bliss. Our is temporary. Any moment, accident, stroke, finish. కృష్ణుడి యొక్క శరీరము సచ్చిదానందమయమైంది. కృష్ణుడు జ్ఞానము శాశ్వతమైన ఆనందంతో కలిసి ఉంటుంది. కానీ మన యొక్క శరీరం ఎలా ఎప్పుడైనా చనిపోతుంది. ఎప్పుడైనా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, చనిపోవచ్చు ఒక క్షణంలో. Supreme spirit, whole body is spirit. Our body, we are now changing body every time, and we forget. Even Arjuna saying like that. How can కృష్ణుడు పరమాత్మ, మనందరం కూడా ఆత్మ. అర్జునుడు అడుగుతాడు భగవద్గీతలో, అందరు కూడా మర్చిపోతాం మనం. you remember everything? Krishna's body is not changing. అర్జునుడు అడుగుతాడు, నువ్వు ఎలా అన్ని గుర్తుపెట్టుకుంటున్నావు? కృష్ణుడి యొక్క శరీరం ఎప్పుడు చేంజ్ కాదు. Even grandfather says 120 years, 25. But he looks like a 16-year-old boy.
కృష్ణుడు యుద్ధం చేసే సమయంలో 120 సంవత్సరాలు ఉంటాయి, కానీ ఒక యుక్త వయస్సుగా కనిపిస్తారు. Not be like that. At least devotees associated with Krishna in the form of name, Harikatha, at least they look bright faces, not so much suffering, which is stage. కృష్ణుడి యొక్క భక్తులు కూడా చాలా అందంగా కనిపిస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ముఖంలో టెన్షన్ ఉండదు, ముఖం ఉజ్వలంగా కనిపిస్తుంది. Stage of liberation. We are one day will become completely liberated. సో మనము ముక్తి అనే దారిలో ఉన్నాము, ఒకరోజు మనందరం కూడా ముక్త పురుషులు అయిపోతాం. Relish Radha Krishna laughing affairs. Now we can little bit discuss. సో అప్పుడు మనము రాధాకృష్ణుల మధ్య ఉన్న ప్రేమ అనురాగాల్ని అప్పుడు మనము అర్థం చేసుకోవచ్చు. Little bit discuss. Because we are on the path on liberation. Liberation means attanta dukkha nivritti. You become free from dukkha, distress. Our devotees are bright faces. It's not artificial. How are you? Good morning. Fine. I'm fine. సో మన యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఆనందంగా, కేవలం అది కృత్రిమంగా కాదు, తాత్కాలికము, వాళ్ళు ఏం నటన చేయట్లేదు బయట వాళ్ళు అన్నట్టు గుడ్ మార్నింగ్. Not like that. Our devotees. The face tells. Unless they are joyful, how can they chant and dance for a long time? వాళ్ళు ఆనందంగా లేకపోతే గంటలు గంటలు ఏ విధంగా జపం చేస్తారు, కీర్తన చేస్తారు, నృత్యం చేస్తారు. Our Dara sing little jumping and then stop. They see us. Prabhupada said this thing. They are dancing, chanting. ISKCON devotees like a peacock coming from Vaikuntha. Why? ప్రభుపాద అన్నారు, ఇస్కాన్లో ఎవరైతే భక్తులు ఉన్నారో జపం చేస్తారు, నృత్యం చేస్తున్నారో వాళ్ళందరూ నెమళ్ళు, భగవద్ధామం నుంచి వచ్చారు, వైకుంఠం నుంచి వచ్చిన నెమళ్ళు. ఎందుకు Joy. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు ఆనందంగా ఉంది. Joy is divine. That is spiritual. That is spiritual. అది So they ఆధ్యాత్మికమైన are here, ఆనందం. you see, all bright faces. Of course, we are still not completely liberated. When we become more mature in the path of liberation, then we can relish Krishna. Now we can relish at least. సో ఇంకా మనము ముక్తి దారిలో ఉన్నాము, పూర్తిగా ముక్తి పురుషులం కాలేదు కాబట్టి ఇంకా అంతగా మనము ఆనందం పడకపోవచ్చు, ఆస్వాదించకపోవచ్చు. Yeah? అట్లీస్ట్ మనం ప్రసాదంలో ఆనందం ఉందా? Relish prasad. This much at least. ఇంతవరకు మనము Relish Harinam. ఉన్నతం That is almost Haridas Thakur. And still కాదు, దానికంటే ఇంకా ఉన్నతమైంది ఎప్పుడైతే హరినామ జపంలో మనము ఆనందం చెందితే హరిదాస్ ఠాకూర్ లాగా, అది ఉన్నతమైంది. people whole day not eating, not going to even attend nature's call. What he is relishing? Simply chanting. We cannot artificially do that. Yeah? గొప్ప భక్తులు ఈవెన్ మలమూత్రాలకు కూడా వెళ్ళరు, వాళ్ళు జపం చేస్తూనే ఉంటారు, అంతగా వాళ్ళు దాంట్లో ఆస్వాదిస్తారు. Artificially. మనం అలా చేయలేము. But at least we can know, get up early in the morning, take bath, and early in the morning finish job. Hare Krishna, Hare Krishna, Krishna Krishna. అట్లీస్ట్ మనము ఉదయాన్నే లేచి తొందరగా చాలా మంచిగా మన యొక్క జపాన్ని పూర్తి చేసుకోవాలి. We are cutting down our sleeping, cutting down other enjoyment because we are getting pleasure. మనము మన యొక్క నిద్రని మనము వదిలేస్తున్నాము, ఇంకా వేరే ఇంద్రియ తృప్తిని వదిలేస్తున్నాము, ఎందుకంటే మనకు భక్తిలో ఆస్వాదిస్తున్నాం కాబట్టి. We are getting. That is what Prabhupada is saying. Get up early in the morning, finish your job as early as possible. That is the best time. అందుకే అన్నారు ప్రభుపాద్, పొద్దున్న లేవండి, ఫస్ట్ మీరు మీ యొక్క జపాన్ని పూర్తి చేసుకోండి, ఎందుకంటే ఉదయం అనేది చాలా మంచి సమయము. Other daytime you are doing that is not and so mind other places attracted. This is not japa. అంతేగాని ఉదయం తర్వాత మిగతా సమయాల్లో ఎప్పుడైతే జపం చేస్తారో టకటక అని, అది జపం, నిజమైన జపం కాదు, ఎందుకంటే మనసు అటు ఇటు వెళ్తూ ఉంటుంది ఆ టైంలో. You're not associating. మనం అప్పుడు ఆ జపంతో కృష్ణుడితో సాంగత్యం చేయలేము, అప్పుడు జపంలో ఆస్వాదం చేయలేము. It's just a, you have to finish your round, you are thinking. మనం జస్ట్ మన యొక్క జపము కంప్లీట్ అయిపోవాలి కాబట్టి అంతే, అదే విధంగా చేస్తాం, అది జపం కాదు. Goswami's did so. That's why Goswami said, when I will chant the holy name. గోస్వామిస్ చేసి చూపించారు, అందుకే గోస్వామిస్ అంటారు, నేను ఎప్పుడు భగవంతుని యొక్క దివ్యనామాన్ని జపిస్తాను. Feel like relishing so much. I have got millions of tongue. Then I could have done little bit. Rupa Goswami. రూపగోస్వామి అంటారు, నాకు కొన్ని లక్షల నాలుకలు ఉంటే ఎంత బాగుండో, అప్పుడు నేను హరినామాన్ని రుచిస్తాను. Goes in the ear. It's so like a tasting nectar.
I've got millions of years, and I could relish little. ఎప్పుడైతే హరినామం నా చెవులో పడుతుందో అప్పుడు అమృతంలాగా అనిపిస్తుంది. నాకు కొన్ని లక్షల చెవులు ఉంటే అప్పుడు కొంచెం నేను రుచిని చూసేవాడిని కదా అని. Now we are trying to finish. Hare Krishna, Hare Krishna, Krishna Ram. To finish. Good. This is not right. ఇప్పుడు మనం చేస్తున్న జపము ఎట్లా ఉంటుందంటే టైం చూసుకుంటా ఎప్పుడైపోతుంది జపం అని చూస్తూ ఉంటాం. ఇది జపం కాదు. Better do some service to Krishna. దానికంటే మంచిది ఏంటంటే ఏదైనా సేవ చేయండి కృష్ణుడికి. Do some service to Prabhupada. What Prabhupada said. Go out, distribute book. ప్రభుపాదకి ఏదైనా సేవ చేయండి. ప్రభుపాద అనేవారు బయటికి వెళ్ళు పుస్తక వితరణ చేయని. Exhausted. Some do other service 24 hours, sir. సో 24 గంటలు కూడా సేవ చేస్తూ ఉండాలి. Even sleeping, just to keep the body fit, you require little sleep, you sleep that much. Prabhupada will be sleeping 11 to... ఈవెన్ పడుకోవాలి అనుకుంటే కూడా మన యొక్క శరీరానికి ఎంత నిద్ర కావాలో అంతే పడుకోవాలి, ఎక్కువ పడుకునేది లేదు. ప్రభుపాద పడుకునేవారు 11 నుంచి 1 గంటల వరకు. 1. Usually. After breakfast, I gave Prabhupada many times breakfast. Prabhupada 1 hour, take rest. Noon time, I also give Prabhupada breakfast. Noon prasad, take 1 hour rest. నేను చాలాసార్లు ప్రభుపాదకి ప్రసాదం సేవ చేశాను. ప్రభుపాద బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత 1 గంట రెస్ట్ తీసుకునేవారు. తర్వాత నేను ప్రసాదం కూడా మధ్యాహ్నం పూట ఇచ్చేవాడిని. అప్పుడు కూడా ప్రసాదం తీసుకొని 1 గంట రెస్ట్ తీసుకునేవారు. Even resting time, at night Prabhupada also still thinking, before he sleep thinking, how to improve service, how to expand. ఈవెన్ ఆ 2 గంటలు పడుకునే టైంలో కూడా ప్రభుపాద ఆలోచించేవారు, ఇంకా ఏ విధంగా సేవ చేయాలి, ఎట్లా ప్రచారము ఎక్కువగా చేయాలి. This is, we have to learn, when that day will come. ఇది మనం నేర్చుకోవాలి, ఎప్పుడు మనకు అటువంటి రోజు వస్తుంది. Kabe habe bolo sedi nama. When I will forget my bodily demand, Dehabuddin Ahijar Sangsar Bandha Pranata. He is a liberated soul who has forgot bodily all demands. How he can forget? సో ఎవరైతే మన యొక్క శరీరంకి కావాల్సిన కోరికలన్నీ కూడా ఎవరైతే వదిలేస్తారో తాను ముక్త పురుషుడు. ఎట్లా వదిలేస్తారు కోరిక? Getting higher pleasure. ఎప్పుడైతే మనకు ఉన్నతమైన సుఖం దొరుకుతుందో, ఉన్నతమైన ఆనందం దొరుకుతుందో అప్పుడు వదిలేస్తాం. That is what Prabhu was saying. That is Ragamarga. అది రాగమార్గం. That is then he is in a master degree course. అప్పుడు మనం మాస్టర్ డిగ్రీలో ఉన్నాము. Otherwise we know Manusyanam Sahasreshu, out of thousands, millions, one try to achieve perfection. Siddha means perfection. Is free from all material distance. How many? అందుకని ప్రభుపాద చెప్తారు, వేల మనుషుల్లో చాలా ఒక్కడు ఉంటాడు ఎవరైతే ఈ యొక్క భౌతిక కోరికల నుంచి దూరం కావాలి అని అనుకుంటారు. At least most of the devotees are much more free from distance compared to outside people. Yes? Yes? ఇక్కడ ఉన్న భక్తులు కనీసం బయటి వాళ్ళకంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, స్థితిలో. ఎందుకంటే వాళ్ళకు టెన్షన్ల నుంచి బయట ఉన్నారు. అవునా? Why? They are doing austerity. ఎందుకు? వాళ్ళు తపస్సు చేస్తున్నారు. That is why, naturally. They'll get some pleasure with it. అందుకని వాళ్ళు సహజంగా కొంచెం ఆనందాన్ని పొందుతున్నారు. They don't get that much disease. అందుకని వాళ్ళకు అన్ని రోగాలు రావు, that much danger, if at all. అన్ని ప్రమాదాలు రావు. I have seen many cases, there's some accident, everybody died. Came out one boy, found out is ISKCON devotee, little he has got hurt here, all guy died. చూశాను చాలాసార్లు యాక్సిడెంట్లో. ఒకటే ఒక అబ్బాయి బతికాడు. ఆ అబ్బాయి కూడా నెత్తిపైన కొంచెం దెబ్బ తాకింది. మిగతా వాళ్ళందరూ చనిపోయారు అతనితో పాటు ఉన్న కారులో. Severely injured, going to die, going to Badrinath, and he was supposed to be president of a small temple. Another devotee. అతను ఒక చిన్న మందిరానికి ప్రెసిడెంట్ కాబట్టి అతను బతికాడు. మిగతా వాళ్ళందరూ కూడా చావు బతుకుల్లో ఉండే. He is going Badrinath, going in a bus, and bus sometimes very narrow path, going little bit out, and bus sometimes very narrow path, going little bit out of the road. That means you don't know where the bottom is, where the end is. You cannot see, get nervous. ఒకసారి ఒకతను బద్రీనాథ్కి వెళ్తున్నారు.
బద్రీనాథ్కి బస్సులో వెళ్తే అక్కడ చాలా ఇరుకు రోడ్లు ఉంటాయి, చిన్నగా ఉంటుంది ఒక రోడ్. ఒకసారి బస్ అనేది ఆ రోడ్లో ఇరికిపోయింది. అప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు. trying to reverse. ఒక టైరు రోడ్ నుంచి కిందికి వెళ్ళిపోయింది. ఆ రోడ్ నుంచి కింద చూస్తే పెద్ద లోయ ఉంది. అతడు ఇక డ్రైవర్ కూడా భయపడి ఏం చేస్తున్నాడంటే ఆ బస్ని మళ్ళీ వెనక్కి తీయాలని చూస్తున్నాడు. Voice dry up. అందరి గొంతు One ఎండిపోయింది. devotee girl, she is ISKCON devotee, she said, please chant Hare Krishna. She is not scared. అందులో ఒకటే ఒక గొంతు బయటకు వచ్చింది, ఒక అమ్మాయి గొంతు. ఆమె ఇస్కాన్ టెంపుల్లో ఉంటుండే. అందరికీ అన్నది ఆమె, అందరు కూడా హరే కృష్ణ అని చెప్పని చేయండి అని. Chanting, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Conductor even voice died. He cannot even trying to bell. Ding, ding. Reverse. కండక్టర్ గొంతు కూడా ఎండిపోయింది. డ్రైవర్ ఏమో వెనకకి తీద్దామని చూస్తున్నాడు. నిజంగా For a long జరిగింది. time, nobody, please chant. Nobody can. It's out of fear. They all died. Every సో అందరికీ చెప్తున్నారు అందరూ జపం చేయండి అని, కానీ ఎవ్వరు కూడా జపం చేయట్లేదు. year. But the devotee, peaceful, is not so scared. He's chanting. అందరూ భయాందోళనలో ఉంటే ఈ భక్తురాలు మాత్రము చాలా శాంతిగా ఉంది, జపం చేస్తుంది. Hare Krishna, Hare Krishna. You know, any moment you can die. So what? I chant Hare Krishna. ఆమెకు తెలుసు ఏ క్షణంలోనే నేను చనిపోతా, అయితే ఏంటి, నేను హరే కృష్ణ మంత్రం జపం చేస్తా. And actually, Krishna responded. Time passing, passing. Every moment appears to be like a long time, not passing. Days, weeks, months, not passing. Till సో కృష్ణుడు కూడా ప్రతిస్పందన ఇచ్చాడు అప్పుడు. ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క క్షణం ఎట్లా అంటే యుగంలాగా ఉంటుంది. కొన్ని నెలలు, వారాలు అట్లా కనిపిస్తుంది వాళ్ళకి ఒక్కొక్క క్షణం గడుస్తుంటే. that girl, young girl, is gone devotee. She is telling her experience. At one point, still they are not chanting, and she is chanting. Then everybody accepted because she chanted. సో ఒక్కసారిగా బస్సు అనేది బయటకు వచ్చేసింది. అందరూ అప్పుడు గాలి పీల్చుకున్నారు, కానీ అప్పుడు కూడా ఎవరు కూడా జపం చేయట్లేదు. కానీ చివరికి అందరూ ఒప్పుకున్నారు, అవును ఈ అమ్మాయి జపం చేయడం వల్లనే మేము బతికి ఉన్నాము. I can tell another story. There is a news I had when there is atomic bomb was dropped in Nagasaki and Hiroshima. Everything disappeared. I heard there is one monastery or church. They chant always either Mother Mary or God's name, chant. అయితే ఇంకొక కథ ఉంది, అదేంటంటే జపాన్లో ఎప్పుడైతే బాంబు విడిచారో హిరోషిమా నాగసాకి పైన, అప్పుడు అందరు కూడా చనిపోయారు. కానీ అక్కడ ఒక చర్చ్ ఉండే, చర్చిలో వాళ్ళు మేరీ మాతను ఇట్లా చేసేస్తాం, వాళ్ళు పూజ చేస్తుండేది. So they were asked, how you survive? They say, only we know this way we survive. Nothing happened to them. We are always chanting the holy name of God. సో ఈ కుటుంబం మాత్రమే బతికింది. అప్పుడు అందరూ కూడా వాళ్ళని అడిగారు, మీరు ఎలా బతకగలరు అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము కంటిన్యూగా నిరంతరంగా భగవంతుని యొక్క నామాన్ని జపం చేస్తున్నాం. Can you see how powerful the holy name? చూసారా ఎంత శక్తివంతమైంది ఈ యొక్క భగవంతుని నామం. Namna makari bahuda nija sarva shakti. మహాప్రభు అంటారు, నామకారి నిజ సర్వశక్తి. All Krishna's omnipotency is there in his name, but we are not chanting pure. కృష్ణుడి యొక్క మొత్తం శక్తి అంతా కూడా ఆ యొక్క జపంలో ఉంది, కానీ మనము జపాన్ని సరిగ్గా జపించడం లేదు. Chanting offense. With offense, somebody మనందరం కూడా అపరాధంతో జపం చేస్తున్నాం. clearing offense. When you come to like that stage, Haridas Thakur, or what Prabhupada said, one Prabhupada's disciple said, we had some problem, to our managers are not agreeing how to run, and we have gone to Prabhupada to complain. What solution? We saw Prabhupada sitting in his room. Prabhupada knows they have come. They hear. They sat down, they hearing. Prabhupada said, sit down. Prabhupada was chanting. సో ఇంకొకసారి ఏమవుతుందంటే, ఒకసారి ప్రభుపాద ఉన్నారు అక్కడ, ఇద్దరు మేనేజర్స్ ఇస్కాన్లో ఏమవుతుందంటే ఒక సమస్య పరిష్కారం కావట్లేదు. సో వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు మాటలు చెప్పుకుంటూ నువ్వంటే నువ్వు అని ఇద్దరు కూడా పరిష్కారం కోసం ప్రభుపాద దగ్గరికి వెళ్ళారు. ప్రభుపాద దూరం నుంచి చూస్తున్నారు. చూసి ప్రభుపాద ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకున్నారు. ప్రభుపాద వాళ్ళ ఇట్లా చెప్పుదామని చూశారు, తన మీద తాను. ప్రభుపాద అన్నారు, కూర్చోండి అక్కడ, ఏం మాట్లాడకండి అని జపం చేస్తున్నారు.
మీరు కూడా జపం చేయండి అని. After some time, Prabhupada said, come. They said, Prabhupada, why you came? To solve our problem. We have got some difference of opinion, how to run, manage. అయితే వాళ్ళు జపం చేస్తారు, ప్రభుపాద్ జపం చేస్తారు. కొద్దిసేపు అయిన తర్వాత ప్రభుపాద్ కళ్ళు తెరిచి చెప్పారు, చెప్పండి ఏంటి, ఎందుకు వచ్చారు అంటే, ప్రభుపాద్ మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉండే, సమస్య ఉండే, అది పరిష్కారం కోసం వచ్చినాం. This all gone. తర్వాత చెప్పండి మరి ఏంటంటే, ప్రభుపాద్ జపం చేస్తే ఇప్పుడు మాకు అదంతా అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఏ సమస్య లేదు. ప్రభుపాద్ అన్నారు, చూడండి జపము మంచిగా జపిస్తే సమస్యలన్నీ పోతాయి. Krishna. So Prabhupada, I remember, used to tell us, you have got problem, go in front of deity, Krishna is there, chant in front of him. ఈ యొక్క జపంలో స్వయంగా కృష్ణుడు ఉన్నాడు. మాకు ఎప్పుడైనా సరే సమస్యలు వస్తే ప్రభుపాదని అడిగితే ప్రభుపాద్ అన్నారు, చూసారా అక్కడ కృష్ణుడు ఉన్నాడు విగ్రహ రూపంలో, అక్కడికి వెళ్ళండి, జపం చేయండి, మీ యొక్క సమస్యలు అన్నీ వెళ్ళిపోతాయని. Nicely. You'll find all your problems. చాలా చక్కగా జపం చేస్తే మీ యొక్క ప్రతి సమస్య, అన్ని సమస్యలు కూడా వెళ్ళిపోతాయి. అవును, మనకు నమ్మకం ఉండాలి దానిపైన, మనకు అఖండ విశ్వాసం ఉండాలి. The Goswamis had, they learned from the Chaitanya Mahaprabhu. Chaitanya Mahaprabhu is nothing. Krishna became Radha Krishna in order to enjoy loving exchange, relish. సో ఏ విధంగా అయితే గోస్వాములు ఉన్నారో, గోస్వాములకు నమ్మకం ఉందో అటువంటి నమ్మకం ఉండాలి. గోస్వాములకు మహాప్రభు పైన నమ్మకం. మహాప్రభు ఎవరు? స్వయంగా కృష్ణుడు రాధారాణి ఇద్దరు కలిసిన స్వరూపం. కృష్ణుడే స్వయంగా ఈ యొక్క రాధాకృష్ణ లీలల్ని ఆస్వాదించడానికి వస్తారు చైతన్య మహాప్రభుగా. సో ఉదాహరణకి ప్రభుపాద ఎలా చెప్పారంటే, ఒక వ్యక్తి ఉంటాడు, తను ఒక భార్యని చేసుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని కానీ ఈ విధంగా అయితే విస్తరిస్తారో, అదేవిధంగా కృష్ణుడు కూడా తన యొక్క రూపాలని విస్తరిస్తాడు, రాధారాణి కూడా తన యొక్క రూపాలను విస్తరిస్తుంది. సో ఆ విధంగా కృష్ణుడే స్వయంగా విస్తరించి అందరి గోపికలతో తను రాస నృత్యం చేస్తారు. మనం దీంట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు లోతుగా. ఒకరోజు మనం ముక్త పురుషులైతే దాంట్లో మనం ఆస్వాదించవచ్చు. సో కృష్ణ డస్ నాట్ ఎంజాయ్ సమ్ మెటీరియల్, నైదర్ ప్లెజర్, నైదర్ రాధారాణి ఇస్ ఎ యంగ్ గర్ల్, నైదర్ కృష్ణ ఇస్ ఎ యంగ్ బాయ్. హిస్ యాక్టివిటీ, హి ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్, హి డస్ నాట్ డూ డైరెక్ట్లీ. ఈవెన్ ఇన్ ది మెటీరియల్ బిగ్ గాయ్ హూ వాస్ సేయింగ్ హి డజంట్ డూ హిమ్సెల్ఫ్ ఎనీథింగ్, హి ఎంజాయ్స్ విత్ హిస్ ఫ్యామిలీ. బట్ హి సో కృష్ణుడు ఏది కూడా భౌతికమైన ఆనందాన్ని ఆనందించడు. అయితే కృష్ణుడు ఒక మనలాగా ఒక యంగ్ యుక్త పురుషుడు కాదు, రాధారాణి ఒక యుక్త వయస్కురాలు కాదు, ఇవన్నీ మనలా కాదు. ఇప్పుడు భౌతిక జగత్తులో కూడా చూడండి, ఎవరైతే చాలా ధనవంతుడు గొప్ప వ్యక్తి ఉంటాడో ఏ పని కూడా ఆయన చేయడు. ఆయన కేవలము వాళ్ళ పరివారం, వాళ్ళ కుటుంబంతోనే ఉంటాడు. గొప్ప వ్యక్తి. వాళ్ళకి చాలా సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి సర్వెంట్స్ ఉంటారు. కృష్ణుడు అట్లాగే, రాధారాణి కూడా అట్లాగే. రాధారాణి ఒక సామాన్యమైన బాలిక కాదు, మనం ఎట్లా ఊహించుకుంటాము, మన భార్యలాగా, మన కూతురులాగా, మన చెల్లెలాగా, అట్లా కాదు. She is also born. Prabhupada is saying, when a king has not got children and a queen also, so one day he was ploughing in the field, found one baby girl. This is today Krishna birthday, Krishna's pleasure potency. This is Prabhupada said. సో రాధారాణి సామాన్యంగా వ్యక్తి కాదు, మనలాగా జన్మ తీసుకోలేదు. ఎప్పుడైతే ఒకసారి ఒక రాజుకు ఎవరు సంతానం లేకపోతే, ఎప్పుడైతే తను పొలంలో వెళ్ళి దున్నుతూ ఉంటే అక్కడ ఒక చిన్న బాక్స్లో రాధారాణి వాళ్ళకు దొరుకుతుంది. ఇది రాధారాణి యొక్క ఆవిర్భావం. ఎవరైనా సరే తల్లి గర్భం నుంచి వస్తారు, అట్లా రాలేదు శ్రీమతి రాధారాణి. కృష్ణుడు కూడా అందరిలాగా సామాన్య మానవులాగా జన్మ తీసుకోడు. తనకు జన్మనే లేదు, అజ.
సో రాధారాణి కూడా అదే విధంగా వాళ్ళు ఆవిర్భవిస్తారు. What is the difference between Radha and Krishna? Only difference is subtle. That is like fire and heat. సో కృష్ణుడికి రాధారానికి తేడా ఏంటిది? ఏంటిదంటే చాలా సూక్ష్మమైన తేడా. ఎప్పుడైతే మంట ఉంటుందో మంట ఉంటుంది, దాంట్లో వేడి ఉంటుంది. Non-different at the same time, same. మంట వేడి ఈ రెండు కూడా ఒకటే, కానీ రెండు వేరు. We can't think of fire without heat. మనము మంటని వేడి లేకుండా ఊహించుకోలేము, మరి వేడి మంట లేకుండా ఊహించుకోలేము. You can think of heat unless there is fire. So Krishna means also Radharani there. Wherever there is Krishna, అందుకే కృష్ణుడు అంటే రాధారాణి. ఎక్కడైతే కృష్ణుడు ఉంటే అక్కడ రాధారాణి no, ఉంటుంది. there is Radharani. Where is Radharani? There is, ఎక్కడైతే రాధారాణి ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. they are always enjoying. వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉంటారు. At least this much we can know. And if we want to know what they are enjoying, we can follow the footprints of Chaitanya Mahaprabhu. Chaitanya Mahaprabhu came himself. ఒకవేళ మనకు ఆసక్తి ఉంది వాళ్ళు ఏ విధంగా ఆనందం పడతారు అని, అప్పుడు చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే తానే స్వయంగా వస్తాడు. To show us how to do that, how to know Krishna. ఎందుకంటే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి చూపిస్తాడు ఏ విధంగా మనం భక్తి చేయాలి, ఏ విధంగా ఆస్వాదించాలి భక్తిని, How to know Radharani. ఏ విధంగా రాధారాణి Develop. తెలుసుకోవాలి. His method is that develop some feeling of separation, vipralamba, from Krishna. సో ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు, అదేంటంటే విరహ భావన అనే పద్ధతి. We are something now different. Feeling, I don't have this, I want to enjoy. This is most of us have got this. ఇప్పుడు మనకు కూడా విరహం ఉంది, నాకు ఇది లేదు, ఇది ఉంటే నేను ఆనందంగా ఉండేవాడిని అనే విరహం. Long as you transfer that attachment to love, serving Radharani, serving Krishna, then by the master we say Ata Sri Krishna Namadi no. అయితే ఎప్పుడైతే మనకు ఈ ఆసక్తి శ్రీకృష్ణుడి యొక్క రాధారాణి యొక్క సేవకు మలుచుకుంటామో అప్పుడు అది We మంచిది. cannot understand Krishna's name, form, beauty, pastime. That is transcendent. There is no difference between that and Krishna or Radharani. When you start becoming pleased with your surrender and service attitude, they reveal within our heart. మనము కృష్ణుడి యొక్క నామాన్ని, రూపాన్ని, గుణాలు, లీలల్ని మన యొక్క భౌతిక ఇంద్రియాలతో తెలుసుకోలేము. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళకి సేవ చేస్తామో ఆ సేవకి వాళ్ళు ఆనందించి మన హృదయంలో వాళ్ళు ప్రకటమవుతారు, హృదయంలో ప్రకటమవుతారు. Who has got love, premanjana churita bhakti vilochana, Shanta, that sadhu, sadaiva always in the television of his heart can see Radha Krishna. సో ఎవరికి ప్రకటమవుతారు? ఎవరైతే ఏదైతే సాధువు ఎప్పుడైతే ప్రేమ భక్తితో చేస్తారో వాళ్ళకి హృదయంలో కృష్ణుడు ప్రకటమవుతారు. వాళ్ళు ఎప్పుడు చూస్తారు ఈ లీలల్ని. We are seeing something maybe different. ప్రస్తుతానికి మనము ఇంకా ఏదో చూస్తున్నాం. Yeah? Because we are in a material plane. ఎందుకంటే మనము భౌతిక స్థితిలో ఉన్నాము. Advance, maybe in the mental plane. We are in. భౌతిక నుంచి ఇంకా కొంచెము పురోగతి చెందిస్తే అది మానసిక స్థితికి These వెళ్తాం. are all matter. Sometimes chidavas, in between matter and spirit. Beyond that mind is spirit. ఆ మానసిక కల్పన నుంచి ఇంకా ముందుకెళ్తే అక్కడ ఆధ్యాత్మికం ఉంటుంది. Come to spiritual platform. That is called Brahma Bhuta Prasannatma, or enjoying Brahma Sukha. Ittam Sadam Brahma Sukha Anubhutta. After many practice of this, we can do Brahma Sukha, giving up all this, running after material pleasure temporary. The Brahma Sukha, spiritual heaven. These అప్పుడు మనము బ్రహ్మ సుఖము అంటే దివ్య ఆనంద స్థితికి వెళ్తాము. అప్పుడు మనము ఈ యొక్క భౌతిక ఆసక్తి పట్ల పరిగెత్తాము, కోరికల పట్ల. is what Krishna enjoys. He doesn't enjoy material things. కృష్ణుడు భౌతికంగా ఆనందం పడడు. Pleasure potency. Center of this is Radharani. కృష్ణుడు దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. దానికి మూల కారణము శ్రీమతి రాధారాణి. Krishna's pleasure potency expansion is all the gopis. That is why the Brahma, when he realized, he said, the Ananda Chinmaya Rasa Pratibhavitavi. Ananda Chinmaya Rasa, mellow of the spiritual, transcendental or spiritual pleasure potency. Center is Radharani, and
expansion are gopis, different, major gopis. So Krishna play with them, dance with them. భగవంతుని యొక్క ఆంతరింగిక ఆహ్లాదని శక్తి అయి రాధారాణి మరియు గోపికలు కృష్ణుడు వాళ్ళతో ఆనందిస్తారు. Whole Vrindavan is like that. Krishna's whole expansion of Krishna's personalities. But they are the chief. బృందావనంలో ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి యొక్క శక్తి విస్తరణ శక్తి ఆంతరంగిక. They are the chief. And Radharani is the embodiment. That is slightly mentioned because we are not qualified. You understand? Sukadeva Goswami, little bit on our Adito today, saying. అందుకనే మనము అర్హులు లేము ఇవన్నీ వినడానికి. కాబట్టి శుకదేవ్ గోస్వామి భాగవతంలో కొద్దిగానే చెప్పారు రాధారాణి గురించి. Manoya by her Aradhito. Nobody can please Krishna so much as one gopi. That gopi is Radha. కృష్ణుని ఎవ్వరు కూడా ఆనందపరచలేరు కేవలము ఒక గోపి కంటే. ఆ గోపి ఎవరు? రాధారాణి. So we cannot at once jump into this, then we will become Sahaja. But we have got little greed, so we know this, so that we can one day become perfectly liberated. We can Rag Marga, Bhajan we can do. Otherwise, అయితే మనం ఒక్కసారిగా ఇవన్నీ కూడా లీలని దాంట్లో దుంకామనుకోండి ఏమీ అర్థం కాదు. కానీ మనకు కొంచెము తెలుసుకోవాలని ఉంది కాబట్టి తెలుసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పూర్తిగా మనము ముక్త పురుషులు అవుతామో, భౌతిక ఆసక్తి నుంచి దూరం అయిపోతామో, అప్పుడు పవిత్ర స్థితిలో భగవంతుడి యొక్క లీలను అర్థం చేసుకుంటాము. అట్లా కాకుండా ముందే అర్థం చేసుకుంటే run after Gopi Bhav, Rasik Bhakta, నేను కూడా గోపి భావంలో వెళ్ళిపోయాను అనుకోండి, Dige, I am enjoying material rasa, will become Sahaja. ఇటేమో భౌతికంగా ఎంజాయ్ చేస్తుంటారు, అటేమో గోపి అని అనుకుంటారు. అప్పుడు దీన్ని సహజీ అని అంటారు. Hopefully, our devotees are not like that. Most of us, they follow. మన భక్తులు ఎప్పుడు కూడా ఇట్లాంటి స్థితిలో ఉండరు. But is very good sign. We should follow what the Goswamis did. There is mention. మనం గోస్వాముల అడుగుజాడల్లో నడవాలి. To show that, the Rupa Goswami said, Radhe Jayo Jayo Madhava Doite Gokula Toruni Mandala Mohite Damodara Roti Vardhana Bese Hori Niskuta Vrinda Vipinese. It simply means, Prabhupada is saying, to understand Radha Krishna's love, he's saying, all glories to Radhe, Jai Radha Madhav. Prabhupada once in Kumbh Mela, suddenly he is chanting that, singing that song, Jai Radha Madhava, and devotees saw Prabhupada stop. He is overwhelmed. ఒకసారి శిల ప్రభుపాద కుంభమేళలో ఈ జయ రాధామాధవ్ అని పాడుతున్నారు. పాడుతూ ఒకసారిగా ఆగిపోయారు. అక్కడ భక్తులు చూస్తున్నారు. Ecstasy. For 5 minutes or sometime, he didn't say anything. ఒక 5 నిమిషాల వరకు ప్రభుపాద ఇంకా ఏం చెప్పలేదు, ఒక భావంలో ఉన్నారు. Later asked, what happened? Say, exactly this is happening in the spiritual world. You have to qualify yourself. ప్రభుపాదకి వీళ్ళు తర్వాత అడిగారు భక్తులు, ప్రభుపాద ఎందుకు అలా మీరు ఉండిపోయారు అప్పుడు అంటే, నేను ఎగ్జాక్ట్గా నేను ఏదైతే పాడుతున్నానో అదే జరుగుతుంది ఆధ్యాత్మిక జగత్తులో. మీరు కూడా ఇది చూడాలి అంటే మీరు అర్హత సంపాదించాలి. To be fortunate to see all this. మీరు చాలా అదృష్టం ఉండాలి ఇవన్నీ చూడాలంటే. So, you are most dear to Krishna. Krishna prema is so valuable, but Krishna is, we are after, everybody is after Krishna. Krishna is most attractive. You have to కృష్ణ ప్రేమ అనేది చాలా మూల్యమైంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కృష్ణ వైపు పరిగెడుతున్నాము. what gives Krishna pleasure? That is Radha. And he is after Radha. కృష్ణుడికి ఆనందాన్ని ఎవరిస్తారు? భక్తులు ఇస్తారు. కాబట్టి అందరికంటే ఉన్నతమైనది ఎవరు? రాధారాణి. కాబట్టి కృష్ణుడు రాధారాణితో ఉంటారు. Because why? Jaja Madhava. That is why Brajavasi always want the mercy of Radharani. Jai Radhe, they say. We say Jai Krishna. అందుకనే బ్రజవాసిసు బృందావనంలో ప్రతి ఒక్కరు కూడా రాధే రాధే అంటారు. ఎందుకంటే జయ రాధే అంటారు. ఎందుకంటే వాళ్ళు రాధారాణి యొక్క కృప కావాలి అని. కానీ మనము ప్రభుపాద అన్నారు, చూడండి ఇట్లా మనం అనకూడదు, ఎందుకంటే ఇది మన భావం కాదు, మూడు కాదు.
బ్రజవాసి వాళ్ళు అనొచ్చు. Now we more into Radha Krishna. Krishna. She always dressed so nicely that Damodar Krishna becomes attracted by her beauty. Very niskut of Vrinda Vipinesh. She is the only lovable object of Krishna. Only lovable. She is the queen of Vrindavan. శ్రీమతి రాధారాణి చాలా అందంగా దుస్తు అలంకరించుకుంటుంది. ఏం చేసినా కృష్ణుడు సంతోషపడాలి అని చెప్పేసి. తను శ్రీమతి రాధారాణి బృందావనికి రాణి. You go to Vrindavan, everybody is worshipping Radharani. He is the queen. Rani means queen. And బృందావనంలో అందరూ కూడా పూజిస్తారు. so we, as she asked me, is saying, Rupa Goswami is praying, Koruna Kuru Muhi, Koruna Bharite. Oh my worshipful Radharani, you are full of mercy. So I offer, I am begging of your mercy because you are so merciful. Very easily, Koruna. Tapta Kanchana Go. అదే రూపగోస్వామి ప్రే చేస్తారు, రాధారాణి నువ్వు చాలా మయూరాలివి కాబట్టి దయచేసి నాకు కృపనివ్వు, కరుణనివ్వు అని. Rangi, Radhe Vrindavaneshwari, Vishwabhanu Sute Devi Purnamami Harpi. Easily you Koruna Bharite, Sanaka Sanatana Bodhcharite. Now somebody may say, oh, you are so great, learned scholar, you are so great, saintly person, you are begging mercy from an ordinary girl? No, how can she be ordinary? కొంతమంది అనొచ్చు రూపగోస్వామికి, నువ్వు ఇంత గొప్ప పండితుడివి, నువ్వు ఏ విధంగా రాధారాణికి అడుక్కుంటున్నావు కృప అని. కాదు, రాధారాణి సాధారణమైన బాలిక కాదు. Why? Because even the greatest, the brahmacharis, like the greatest devotee, the girl's description is only possible made by saintly person like Sanak Sanatana. చూడండి, రాధారాణి సామాన్య వ్యక్తురాలు కాదు, ఆమెకు గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప భక్తులు, సనక సనాతనులు వంటి వారు తన గురించి చెప్పారు. They are great brahmachari, but they are very old, look like little boy. So she is not an ordinary girl, we shouldn't think. So the lesson is that we should not treat Radharani as an ordinary girl or Krishna as an ordinary man. The supreme absolute truth. They are supreme absolute truth. Together Krishna, and when they become two is Radha Krishna, again become one as Chaitanya Mahaprabhu. కాబట్టి మనము రాధారాణిని సామాన్య బాలిక అని, కృష్ణుడు సామాన్య వ్యక్తి అని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడైతే రాధా మరియు కృష్ణుడు ఇద్దరు కలుస్తారో అది చైతన్య మహాప్రభు. So we have to follow as Chaitanya Mahaprabhu's Goswamis did. కాబట్టి మనము చైతన్య మహాప్రభు గోస్వామి ఏ విధంగా అయితే చేశారో వాళ్ళని మనం అనుసరించాలి. Association of aristocracy. People, you are big ministers, they are like a mad person giving up all those wealth with a simple living in Vrindavan. Going to find out where the Krishna's pastimes, Radharani's pastime, and didn't they see Krishna? But they are always saying. సో గోస్వాములు చాలా గొప్ప వ్యక్తులు, ధనవంతులు ఉండే, మంత్రి పోస్టులో ఉండే, అవన్నీ కూడా వదిలిపెట్టేసి చాలా సామాన్య జీవితం గడపడానికి బృందావనికి వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు కూడా రాధాకృష్ణ చూసేవారు, లీలాస్థలీలు ఎక్కడ చేశారని అవన్నీ కనుక్కున్నారు గోస్వాములు. అయినా సరే వాళ్ళు ఏమంటున్నారు, హే రాధే బ్రజదేవి కే తలలితే, ఓ వేర్ ఆర్ యు రాధారాణి, ఆర్ యు ఆన్ ది ఫుట్ హిల్స్ ఆఫ్ గోవర్ధన్ ఆర్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్. వాళ్ళు అడుగుతున్నారు, రాధారాణి నువ్వు ఎక్కడున్నావు, నువ్వు గోవర్ధన పర్వతం యొక్క పాదాల దగ్గర ఉన్నావా, లేదంటే యమునా నది ఒడ్డున ఉన్నావా, లలిత ఎక్కడున్నారు, విశాఖ ఎక్కడున్నారు, నంద మహారాజ్ యొక్క ప్రియమైన వారు కృష్ణుడు ఎక్కడున్నాడు. వాళ్ళు మనకు చెప్తున్నారు ఏ విధంగా మనము కృష్ణుడి యొక్క విరహంలో ఉండాలి అని నేర్చుకోవాలి. ప్రభుపాదని అడిగితే ప్రభుపాద వాళ్ళు కృష్ణుని చూడలేదా, లేదు వాళ్ళు కృష్ణుని చూశారు. సో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు, కృష్ణుని చూడడానికి ప్రయత్నించండి, మీరు అర్హత సంపాదించండి. బెటర్ సరెండర్ టు కృష్ణ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ప్యూర్ డివోటీ. కృష్ణుడికి పూర్తి శరణాగతి అవ్వడానికి ప్రయత్నించండి శుద్ధ భక్తుల యొక్క ఆధ్వర్యంలో.
You serving such nicely and surrendering that Krishna one day will be pleased. సో కృష్ణుడు ఒకరోజు మనల్ని చూడడానికి చాలా అంటే గురువు యొక్క ఆధ్వర్యంలో మనము సేవను చేస్తే, గురువుని సంతోషపెడితే అప్పుడు కృష్ణుడే మనల్ని చూడడానికి వస్తారు. హరే కృష్ణ.